హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈరోజు వనస్థలిపుర పరిధిలోని ఇంజాపూర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్డును ఆక్రమించిన స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ తుర్కయాంజల్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 213, 214, 215, 216లో రోడ్డు అడ్డంగా గోడ కట్టడంతో పలు కాలనీలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలగడంతో ఆయా కంపెనీలకు చెందిన ప్రజలు హైడ్రాను ఆశ్రయించారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో సర్వే చేసి వివరాలు సేకరించిన హైడ్రా అధికారులు శ్రీరంగపురం కాలనీ, సుందరయ్య కాలనీ, అపిల్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీలతో పాటుగా సుమారు 7-8 కాలనీలకు వెళ్లే రహదారి కబ్జాకు గురైనట్లుగా గుర్తించి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మసబ్టాంగ్ గిరిజన సంక్షేమ భవన్ను బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్ విద్యార్థులు ముట్టడించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం గిరిజన నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి తీసుకొచ్చిన సీఎం ఎస్టీఈఐ పథకాన్ని కొనసాగించాలని, గిరిజన విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ భవన్ను బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ నాయకులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమం మీద మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అందరూ కలిసి ఈ బీఎస్ఎస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని మేము చేస్తుంటే పోలీసులు తమ బలగంతో వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో సీఎం ఎస్టీఐ పథకాన్ని ఈ గవర్నమెంట్ కొనసాగించకపోతే బీఆర్ఎస్ పార్టీ గిరిజన విద్యార్థులు అందరం కలిసి మీ ఇళ్ల ముట్టడి చేస్తాము, మీ క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేస్తున్నామని హెచ్చరిస్తున్నాము. ఈ సీఎం ఎస్టీఐ పథకాన్ని రాష్ట్ర గౌరవ కేసీఆర్ గారు సీఎం ఎస్టీఐ పథకం తీసుకొచ్చి అనేక మంది, వందల మంది గిరిజన నిరుద్యోగులను, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీసుకురావడం జరిగింది. పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి కొన్ని వందల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇలాంటి గొప్ప పథకాన్ని, ఇలాంటి గొప్ప మహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కుట్రపన్ని అక్కడ కేసీఆర్ గారి నామరూపాలు ఉండకూడదు, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించకూడదు అని ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ పథకాన్ని